పోలీస్ కేసులకు భయపడేదే లేదని చెప్పారు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఎందుకు అమ్ముడుపోయారని అడిగినందుకు తనను అరెస్టు చేశారని ఆరోపించారు. పండుగ పూట ఇంట్లో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్. ఇక అటు మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు కరీంనగర్ వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా కోకాపేటలోని ఆయన నివాసం ముందు భారీగా బందోబస్తు పెంచారు. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. వెంటనే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పూటకు అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారిందని ట్విట్టర్లో ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనుకేసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇక మరోవైపు కరీంనగర్ 3 టౌన్ పిఎస్లో పాడి కౌశిక్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు రవీందర్ సింగ్, నారదాసు లక్ష్మణరావు. సిఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని, ఆయనపై పెట్టిన 2 కేసుల్లోనూ బెయిల్ వస్తుందన్నారు రవీందర్ సింగ్. కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో, అక్కడి నుండి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగిన అరెస్ట్ ఏ కేసులో చేసిండ్రు, ఏ సెక్షన్లో చేసిండ్రు మా బాగా 1 o'clock నైట్ 1 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. 2 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నెంబర్ 31 of 2025, ఇంకొకటి క్రైమ్ నెంబర్ 32. ఈ 2 కేసులలో ఇప్పుడు రిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ఏదో రకంగా రిమాండ్ చేయాలి, లేకపోతే హాస్పిటల్ తీసుకుపోలేదు. అయినా కానీ ముఖ్యంగా వాళ్ళు పెట్టిన కేసులు ఏవైతుందో 41 CRPC కింద వస్తాయి. అయినా కానీ 41 CRPCని అప్లై చేయకుండా రిమాండ్ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటిదాకా మేము అడిగినాం. అరెస్ట్ కార్డు ఇప్పుడే వాళ్ళు ఇష్యూ చేసిండ్రు. ఆ అరెస్ట్ కార్డులో కూడా మా సంతకాలు మా ముందు అరెస్ట్ చేసినట్టు తీసుకోవడం జరిగింది. వాళ్ళు పై అధికారుల ఆదేశాలను పాటించాలని వెయిట్ చేస్తుండ్రు. కేసులు మాత్రం 2 కేసులు రిమాండ్ చేస్తున్నట్టు మాకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిన సెక్షన్లలో మాత్రం బెయిల్ రావాలి, 100కు 100% రావాలి. మళ్ళీ ఇంకేదైనా కొత్త కేసు పెడతారా, లేకపోతే మళ్ళీ రిమాండ్ షెడ్యూల్ ఏమైనా మారుస్తారా అన్న సంగతి మాత్రం మాకు తెలియదు. ఇప్పుడు పెట్టిన కేసులలో మాత్రం 2 కేసులు పెట్టినాయని, వాటిని చూస్తే మాత్రం బెయిల్ 100% వస్తుందని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది.